మైనస్ మార్కులతో పీజీ వైద్య విద్య ప్రవేశాల -40 మార్క్స్ వచ్చినా కానీ మెడికల్ పీజీ సీట్లలో ఈ అడ్మిషన్ పొందొచ్చట. వైద్య విద్య నాణ్యతపై నీళ్ళు మిగిలేవి నాన్ క్లినికల్ సీట్లే, ప్రైవేట్లోనే అధికం, ఉత్తరాదిన ఎక్కువగా ఈ పరిస్థితి అంటూ చూస్తూ ఉన్నాం. సో మైనస్ మార్కులు వచ్చినా కానీ పీజీలో సీట్ వస్తుందంటే వైద్య విద్య ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలి. పీజీ వైద్య విద్యలో ప్రవేశానికి -40 మార్కులు కటాఫ్గా నిర్ణయిస్తూ జాతీయ వైద్య కమిషన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 18,000కు పైగా పీజీ సీట్లు మిగిలిపోవడంతో వాటిని భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఎన్ఎంసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై వైద్య రంగ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీట్ పీజీ ఎంట్రన్స్లో 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సరైన సమాధానానికి 4 మార్కులు, అంటే మొత్తం 800 మార్కులు. తప్పుడు సమాధానం రాస్తే మైనస్ మార్కులు ఇస్తారు. ఒక్కో తప్పు జవాబుకు 1 మార్కు మైనస్ చేస్తారు. కనీసం 40 ప్రశ్నలకు సరైన సమాధానం రాస్తే 160 మార్కులు వస్తాయి. మిగిలిన 160 ప్రశ్నలకు తప్పు సమాధానాలు ఇచ్చినా 160 మార్కులు మైనస్ అయ్యి 0 వస్తుంది. ఇక్కడ 0 మార్కులకు కాదు, అంతకన్నా తక్కువగా -40 మార్కులు వచ్చినా, అంటే కేవలం 32 ప్రశ్నలకే సరైన సమాధానం రాసి మిగతా ప్రశ్నలకు తప్పు జవాబు ఇచ్చిన పీజీ వైద్య విద్యలో అడ్మిషన్ దొరుకుతుంది అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఈ యొక్క వైద్య విద్యలో ఏ విధమైనటువంటి క్వాలిటీ తగ్గుతుందో అర్థం చేసుకోవాలి. అనర్హత కలిగినటువంటి డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా పీజీ పూర్తి చేసి రేపు వైద్యం ఎట్లా చేస్తారు? ఎంబీబీఎస్లో చదివినటువంటి దానికి కనీసం మినిమం అర్హత రావాలి కదా. రాకుండా 0 మార్కులు కాదు, -40 మార్కులు వచ్చినా కానీ వాళ్ళకి అడ్మిషన్ ఇస్తున్నారంటే ప్రతి ఒక్క ఈ మిగిలిన 18,000 పీజీ సీట్లు ఏవైతున్నాయో వాటన్నింటి కూడా ఈరోజు పెద్ద ఎత్తున అడ్మిషన్స్ పూర్తి చేసేటువంటి ఒక ప్రయత్నం ఎన్ఎంసీ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. మరి ఇది ఎంతవరకు సమంజసమో వాళ్ళే అర్థం చేసుకోవాలి.